ఒక్క మాట వింటావా సహోదరి సహోదరుడా? దానియేలు తన జీవితంలో ఎన్ని నిందలు అనుభవించిన, ఎన్ని మాటలు అనుభవించిన, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడట. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడట. చావుకైనా వెనకాడదు కానీ నిన్ను మాత్రమే విడిచిపెట్టను ప్రభువా అని. అయ్యా, నేను చావు కోతులకనే వెళ్తాను తప్ప నిన్ను మాత్రం విడిచిపెట్ట. అగ్నిగుండము వరకు వెళ్ళాడు, సింహపు గుండము వరకు వెళ్ళాడు. దేవునితో ఉన్న నిబంధన అతనిని మరలా తిరిగి బయటకు తీసుకొచ్చి చెప్పలగొట్టు పరిశుద్ధాత్మ. దేవునితో ఉన్న నిబంధన అతను మరలా బయటకు తీసుకొచ్చింది. సహోదరి, ఒక నిబంధన దేవునితో చేసుకో ఈ మధ్యాహ్న సమయంలో. ఒక నిబంధన దేవునితో చేసుకో ఈ మధ్యాహ్న సమయంలో. ప్రభువా, చావు కోతు వరకు నేను వెళ్ళినా, చావు కోతు వరకు నేను వెళ్ళినా, నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభువా, నిన్ను మాత్రం విడిచిపెట్టనయ్యా. మరణము నన్ను గమనించిన, మరణము నన్ను మాట్లాడుతూ ఉన్నా, నిన్ను మాత్రం విడిచిపెట్టనని ఒక నిబంధన దేవునితో చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దామా? ఒక నిబంధన దేవునితో చేసుకుందామా? ఈ లోకంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, వ్యాధులు అన్ని కామనే. మనిషి జీవితంలో అవన్నీ కామనే. ఎన్ని ఉపద్రవాలు మన బ్రతుకులో వస్తావు. అయ్యా, నిన్ను మాత్రం విడిచిపెట్ట.